English with Nubina Khan. Before going to start the class, I would like to say something to you. Here, count blessings, not problems. Count blessings, not problems. ఇప్పుడు మనం ఎప్పుడు ఏం కౌంట్ చేసుకుంటూ ఉంటాము? ప్రాబ్లమ్సే కౌంట్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు నేను మార్నింగ్ లేసాను, మీ ముందుకు వచ్చాను, ఏదో చెప్తూ ఉన్నాను. ఇది బ్లెస్సింగ్స్ కాదా? ఇది బ్లెస్సింగ్స్ కాదా? ఇప్పుడు సో ఎప్పుడే కానీ మనము అంటే ఈరోజు మార్నింగ్ లేవలేని, మాట్లాడలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు, పలకలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. సో కౌంట్ బ్లెస్సింగ్స్, నాట్ ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ దిస్ ప్రాబ్ నేను ఒక పాటని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఒక పాటని షేర్ చేస్తాను, మీరు పాడండి, పిల్లలతో కూడా పాడించండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద వరల్డ్ సో స్వీట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద బర్డ్స్ దట్ సింగ్. Two little eyes, two little eyes, two little eyes to look to you. Two little ears, two little ears, two little ears to hear your voice. Two little hands, two little hands, two little hands to do your will. Two little legs, two little legs, two little legs to walk in your way. Two little lips, two little lips, two little lips to sing your prayer. One little heart, one little heart, one little heart to love you still. Thank you God, thank you God, thank you God for the world so sweet. Thank you God for the birds that sing. Thank you so much. మీరు పాడండి, పిల్లలకి పాడించండి. దిస్ వన్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, డైరెక్ట్గా మనము క్లాస్కి వెళ్ళిపోదాము. హోప్ యూ పీపుల్ హ్యావ్ లర్న్డ్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ క్లాస్. డిడ్ యూ లర్న్? యూ లర్న్ ఆర్ నాట్? షుడ్ లర్న్, షుడ్ రిపీట్, షుడ్ రివైజ్ అండ్ షుడ్ ప్రొనౌన్స్. దెన్ ఓన్లీ యూ పీపుల్ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందా మీకు? అర్థమైందా? గాట్ ఇట్? సో like a few today I brought a few sentences which are useful in daily life, in daily routine, daily life. So here, come in, come in, lopaliki ra, come in. Go, బయటికెళ్ళు, go out, బయటికెళ్ళు, go out. Go away, వెళ్ళిపో, వెళ్ళిపో, go away. And నేను అలసిపోయాను, నేను అలసిపోయా. ఐ ఫర్గెట్, ఐ యామ్ టైర్డ్, ఐ యామ్ టైర్డ్. నేను సంతోషంగా లేను, ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను సంతోషంగా లేను, ఐఎమ్ నాట్ హ్యాపీ. చాలా చలిగా ఉంది, ఇట్స్ టూ కోల్డ్. చాలా చలిగా ఉంది, ఇట్స్ టూ కోల్డ్. త్వరగా కానీ, మేక్ ఇట్ ఫాస్ట్. త్వరగా కానీ, మేక్ ఇట్ ఫాస్ట్. నాకు సమాధానం చెప్పు, ఆన్సర్ మీ. నాకు సమాధానం చెప్పు, ఆన్సర్ మీ. క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ. ఈ ఎక్స్క్యూజ్ మీ వర్డ్ మాత్రము కొంచెము జాగ్రత్తగా పలకాలి, పర్ఫెక్ట్గా పలకాలండి. ఐ హర్డ్ మెనీ పీపుల్ యూ ప్రొనౌన్సింగ్ దిస్ వర్డ్ ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్. సో it's a wrong word. We people have to pronounce excuse me. Practice and pronounce this word. ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి. నెక్స్ట్, నేను సంతోషంగా లేను, ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్, లైక్ దిస్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ ఐ బ్రాట్ ఫర్ యూ ఫర్ టుడే క్లాస్. ప్రీవియస్ క్లాస్ సెంటెన్సెస్ అండ్ దీస్ సెంటెన్సెస్ we must and should practice, learn, pronounce and revise. Then only you people will be learn spoken English easily. Yesterday I have pasted a message in our group. Hope you have seen that.
practice and learn, repeat, revise, pronounce, and be ready for giving test. Okay, so one or another day we are going to conduct a test from these questions from this spoken English, like debate or conversation class. Okay, next, thank you so much for listening to me, and thank you one and all. I will come tomorrow with a small story. Are you ready? Thank you so much. Bye.